శక్తి కావాలి. ఇప్పుడు ఆ శత్రువు యొక్క కోటలను, శిబిరాలను కూల్చడానికి పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వంలో సంపూర్ణ విమోచనలో శిష్యులు బయలుదేరారు. విమోచించారా? యూదులను మాత్రమే కాదు కానీ, ఇజ్రాయేలీలను మాత్రమే కాదు కానీ, అన్యుల యొద్దకు, సమరయుల దగ్గర కూడా వెళ్ళారు వీళ్ళు. అంత మాత్రమే కాదు కానీ, ఈ సంపూర్ణ విమోచనలో జరిగే కార్యము, ప్రభువా నీ చిత్తమైతే స్వస్థపరిచయ్యా తండ్రి, నీ కొరకు నీ సన్నిధిలో యేసుక్రీస్తున్నాం ప్రార్థిస్తున్నాం కాదు. వారు నడుస్తూ ఉంటేనే వారి నీడను తాకి స్వస్థత పొందాలి. వారి నడుస్తూ ఉంటేనే రోగగ్రస్తులు స్వస్థతను పొందుకోవాలి. ఎందులో? ఏ కార్యంలో? ఇది సంపూర్ణ విమోచనలో నువ్వు ప్రవేశించినప్పుడు నీ నీడను తాకి. పౌలైతే పౌలు యొక్క నడికట్లు, పౌలు నడుముకి కట్లు కట్టుకునేవాడు, ఒక గుడ్డ క్లాత్. ఆ నడికట్లు తాకి స్వస్థతలు పొందుకున్నారు. ఏ విమోచనలో జరుగుతుంది? ఏ నాయకత్వంలో జరుగుతుందంటే పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వంలో సంపూర్ణ విమోచనలో